రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేములవాడ, బాసర, ఆలంపూర్ ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మొదటి రోజు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. ఇక 9 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. స్వామి అమ్మవార్లకు స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశ స్థాపన, కలశ ప్రతిష్ఠ, గాయత్రీ హవనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి లలిత సహస్రనామ సహిత చతుషష్ఠి పూజలు చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మొదటి రోజు ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. అభిషేకాలు, పూజలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు. నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. సరస్వతీదేవి జన్మదినమైన మూల నక్షత్రం రోజు ఆలయంలో ప్రత్యేక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుండి శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం జరిగింది. అందులో భక్తులు చాలామంది వచ్చి భక్తులు పాల్గొన్నారు. వారందరూ సంపూర్ణ అమ్మవారి ఆశీస్సులు. ఈరోజు అమ్మవారు ప్రథమ దినం కాబట్టి ఈరోజు శైలపుత్రి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు కనుక అమ్మవారికి నియమనిష్టములతో పూజ చేసి ఈరోజే ఈ నవరాత్రులు ప్రారంభం కాబట్టి విశేషమైన సంకల్పం చేసి వాళ్ళకి ఈ యొక్క జప అనుష్ఠాన్ని ఇచ్చేసి వారి యొక్క అమ్మవారి ఆరాధించినట్టే వారికి సంపూర్ణ ఆశీస్సులు కలుగుతాయి. అదేవిధంగా ఈ 9 రోజుల్లో నియమనిష్టలతో పూజ చేసి అమ్మవారి ఆశీర్వచనాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం, రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గణపతి పూజ, అనతి స్వీకరణ, ఆలయ ప్రదక్షిణ సహా పలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నవరాత్రి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ కమిటీ సభ్యులు. జోగులాంబాదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది. ఉదయం ప్రాతకాలం అమ్మవారి ఆలయం నుండి మంగళమాయుధ్యాలు, వేద మంత్రాల మధ్య స్వామివారి ఆలయానికి చేరుకొని అక్కడ సాంప్రదాయ రీతిలో ఆరతి స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరము ఉత్సవ బరిబేరి అమ్మవారికి వస్త్రాలు, మంగళ ద్రవ్యాలను తీసుకొని మళ్ళీ యాగశాల ప్రవేశం చేయడం జరిగింది. ఉదయం యాగశాలలో గణపతి పూజ, పుణ్యావాచనము, ఋత్వీకరణము, మహాసంకల్పము, కలశస్థాపన నిర్వహించిన అనంతరం ప్రదోషకాలంలో బ్రహ్మేశ్వర ఉద్యానవనంలో మృత్సంగ్రహణ కార్యక్రమం ఉంటుంది. అనంతరము అంకురారోపణ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క అంకురారోపణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. రేపటి నుంచి ఈ నెల 12 వరకు అమ్మవారు వివిధ అలంకార రూపిణిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు మొదటగా ఆదిలక్ష్మి అలంకారం దర్శనమివ్వనున్నారు. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తారు. మొదటి రోజు అనగా ఆదిలక్ష్మి అవతారం రేపు మనకు స్టార్ట్ అవుతుంది. ఆదిలక్ష్మి అవతారంతో తర్వాత రెండో రోజు సంతాన లక్ష్మి అవతారంలో ఉంటారు. అలంకారంలో గజలక్ష్మి అలంకారము, తర్వాత ధనలక్ష్మి అలంకారము, తర్వాత ధాన్యలక్ష్మి అలంకారము, తర్వాత విజయలక్ష్మి అలంకారము, అలాగే ఐశ్వర్యలక్ష్మి అలంకారము, వీరలక్ష్మి అలంకారము, అలాగే మహాలక్ష్మి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. ప్రతిరోజు కన్నుల పండుగగా భక్తులందరూ కూడా సందర్శించుకోవాలని ఈ సందర్భంగా కూడా మనం కోరుతున్నాము. అలాగే చివరి రోజు అయినటువంటి దసరా 12వ తారీఖు రోజు మనం ఏదైతే విజయోత్సవం అంటే శమి పూజను కూడా జరుపుకుంటాము. దాని సందర్భంగా మన దసరా మండపంలో ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా రామలీలా మహోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోబోతున్నాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమైంది. పెరటాసి మాసం దసరా సెలవులతో లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు రానున్నారు. రోజుకు వాహనంపై ఊరేగి స్వామివారిని దర్శించుకొని పులకించనున్నారు. ఇక గరుడోత్సవం రోజున భారీగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. శ్రీవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ పోలీసు శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది.